హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమ ఆర్ట్ స్టూడియో. ఈరోజు మనం స్క్వేర్ నోట్ నేర్చుకున్నామండి. దానికి నేను ఒక డబల్కి ఒక 2 కార్డ్స్ తీసుకున్నాను, డిఫరెంట్ కలర్స్. ఒక 100 సెంటీమీటర్స్ ఆర్ 1 మీటర్ ఉండేలా చూడండి. మీరు ప్రాక్టీస్ కోసం ఒక 200 సెంటీమీటర్స్ తీసుకోండి, ఇది బాగుంటుంది. అక్కడ నేను లాక్ హెడ్స్ నాట్ వేసాను. ఒకవేళ ఇది ఎవరికైనా తెలియపోతే నా ముందు వీడియో ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు స్క్వేర్ నోట్ ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ కార్డ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ లెఫ్ట్ కార్డ్ మీదుగా రైట్ కార్డ్ వేసాను, చూస్తున్నారా? ఇక్కడ లెఫ్ట్ మీదుగా రైట్ కార్డ్ వేసాను. ఇది ఇక్కడ చూడండి 4 షేప్లా వచ్చింది. నేను ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఫస్ట్ రైట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రైట్ కార్డ్ని ఫిల్లర్ కార్డ్స్ కింద నుంచి ఆ 4 మధ్యలోకి తీసుకురావాలండి. ఇక్కడ నుంచి బయటకు లాగాలి మీరు. అప్పుడు ఈ కింద ఫిల్లర్ కార్డ్స్ గట్టిగా నొక్కుని పైకి లాక్కుంటూ వెళ్ళిపోవాలి. టైట్గా పెట్టండి. ఇది హాఫ్ స్క్వేర్ నోట్ అయిందండి. మనం ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ వేసాం కదా, ఇప్పుడు రైట్ టు లెఫ్ట్. ఎవరైతే రైట్ ఫస్ట్ యూస్ చేశారో ఇప్పుడు లెఫ్ట్ యూస్ చేయండి. చూడండి, ఇక్కడ నేను రైట్ కార్డ్ మీదుగా లెఫ్ట్ కార్డ్ వేసాను, ఇక్కడ చూసారా? ఇప్పుడు ఈ లెఫ్ట్ కార్డ్ని ఫిల్లర్ కార్డ్స్ కింద నుంచి ఆ సెంటర్లోకి తీసుకురావడమేనండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ గట్టిగా ఇక్కడ ఫిల్లర్ కార్డ్స్ కింద నొక్కుంటూ పైకి తీసుకెళ్ళిపోవడమే ఆ నాట్ని. ఇది స్క్వేర్ నాట్ అండి. ఇది ఒక స్క్వేర్ నాట్ అండి. లెఫ్ట్ రైట్ కలిపి ఒక స్క్వేర్ నాట్ అవుతుంది. అలా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. లెఫ్ట్ మీదుగా రైట్ వేసుకున్నాము, లెఫ్ట్ కార్డ్ మీదుగా రైట్ కార్డ్ వేసుకున్నాను. అందులోంచి ఇప్పుడు లాగుతాం అనమాట. కింద ఫిల్లర్ కార్డ్స్ గట్టిగా పట్టుకోవాలి. నెక్స్ట్ రైట్ కార్డ్ మీదుగా లెఫ్ట్ కార్డ్ వేసాను. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇది స్క్వేర్ నోట్ అండి. నెక్స్ట్ వీడియోలో స్పైరల్ నేర్చుకుందాము. బాయ్.